అనుకుంటారో విన్నపం అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో తెలియదు కానీ ఇప్పటి వరకు నిరుద్యోగులతో చాలా ఆటలు ఆడారు. ఇకనైనా కట్టిస్తే బాగుంటుంది. మీరు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కేవలం మెయిన్ రోల్ చేసిందంటే స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదనే కేవలం మీకు సపోర్ట్ చేసి ఈరోజు సీఎంలో ఉన్నారంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరేమో ఏసీల్లో మంచి కూర్చున్నారు, మీ పిల్లలు మీరందరూ బాగుంటారు. ఇక్కడ ఒక అమ్మకి ఒక కొడుకు లేడు, ఒక అక్కకి ఒక తమ్ముడు లేడు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఇకనైనా మేల్కుంటే బాగుంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. డైరెక్ట్ మీరు ఏం ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్తారు? అన్ని కహానీలు చెప్పి ఈరోజు విద్యార్థులను మోసం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. ఇకనైనా మేము తలుచుకుంటే మిమ్మల్ని దించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ 5 years ఎంత ఏళ్తారో ఏలండి, ఇదే మీకు లాస్ట్ అవుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే గవర్నమెంట్. అది రాలని మీకు సపోర్ట్ చేసాం, అంతకు తప్పితే ఏం లేదు. ఇకనైనా మీరు ఉద్యోగాలు వేసి విద్యార్థులని వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మీరు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని దించడం ఇదంతా ఏం పెద్ద మ్యాటరే కాదు. మీ వెనకాల సపోర్ట్ ఉండొచ్చు, ఏదైనా వచ్చు. మా గుండెల్లో ధైర్యం ఉంది. నిరుద్యోగ మా బాధను మీరు అర్థం చేసుకుంటే బాగుంటారు, లేకపోతే మీది అక్కడి వరకే లాస్ట్ అవుతుంది. మీరు ప్రచారం చేసేటప్పుడు ఎన్ని కహానీలు చేసిరు, అది చేస్తాం ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మీరు ఇది చేయండి అని 2 రోజుల షోకేస్కి చాలా చేసిరు. అది ఎనఫ్, చాలు. ఇకనైనా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మాట్లాడితే మీరు ఇంకొక 5 years ఉంటారు, లేకపోతే మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే అయిపోతారు. ఇది మీరు ఆర్డర్ అనుకుంటారో స్పెషల్లీ మెన్షన్ చేసి చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారికి. మాకు మద్దతు తెలపడానికి బీజేపీ పార్టీ నుంచి పిల్లి రామరాజు గారు వచ్చారు. చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.